మాకు కూడా తెలుసు విషయం, కానీ ఏం చేయమంటారు సార్, మేము కూడా రైతు బిడ్డలమే అని చెప్పి పోలీస్ అధికారులు స్వయంగా వాళ్ళు బాధపడుతూ చెప్తున్న మాటలు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడ మనం ఏదైతే ప్రాంతంలో కూర్చొని ఉన్నామో కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి పునాది పడ్డ గడ్డ, ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందో ఆ ప్రాంతంలో మనందరం కూడా కూర్చున్నాం. అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ముందుగా ఇవాళ నేను ఎవరినో నిందించడానికో విమర్శించడానికో లేదా ఎవరినో నాలుగు మాటలని ఏదో ఒక రకమైన రాజకీయ కక్ష తీర్చుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. ఒకసారి తెలంగాణ నీళ్ల కోసం తల్లడిల్లిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఎందుకు ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దాకా మేమందరం మా పార్టీ నాయకత్వం మొత్తం ఇక్కడికి రావాల్సి వచ్చిన అవసరం వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఈరోజు కాదు, తలాపున పారుతున్న గోదావరి నీళ్ల కోసం తెలంగాణ పోరాటం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం, పోరాటం జరుగుతూనే ఉంది. బాసరలో ప్రవేశించే గోదావరి నది భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు అప్రతిహతంగా తెలంగాణలో పారుతానే ఉంటుంది. మరి బాసర టు భద్రాచలం గోదావరి ప్రవహించిన శతాబ్దాలుగా దశాబ్దాలుగా తెలంగాణ మాత్రం ఎడారిగానే మిగిలిపోయింది. పాడుకుంటా ఉండేవాళ్ళం చిన్నప్పుడు పాటలు, గలగలా గోదావరి తరలిపోతుంటేను అని. గోదావరి తరలిపోతానే ఉన్నది, వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసి పోతానే ఉన్నాయి. కేసీఆర్ గారు అందుకే గులాబీ జెండా ఎగరవేసింది. రాష్ట్రం సాధిస్తేనే, మనం దేశాన్ని శాసించి రాష్ట్రం సాధించుకుంటేనే స్వరాష్ట్రంలోనే తెలంగాణకు గోదావరి నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నమాట. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీదనే మన పోరాటం జరిగింది. సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదు అని చెప్పి పోరాటాలు చేసి చివరికి తెలంగాణ సాధించుకున్నాం. మీ అందరికి తెలుసు, కానీ మళ్ళొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసె మాదిరిగా ఇట్లా ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి 80-90 మీటర్ల కాడికెళ్ళి గోదావరి పోతూ ఉంటుంది కిందికెళ్ళి. ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణానది 110 మీటర్ల కాడికెళ్ళి కృష్ణానది ఇంకో కాడికెళ్ళి పోతూ ఉంటుంది. మొదటి నుంచి సమైక్య రాష్ట్రంలో మనకు చెప్పిన కథలు ఏంటంటే, నీళ్లు కిందున్నాయి, భూములు పైనున్నాయి, మరి నీళ్లు పైకి రావాలంటే లిఫ్ట్ చేయడం తప్ప మార్గం లేదు అని చెప్పి మొదటి నుంచి మనకు చెప్తా వచ్చిన ముచ్చట. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రానికి మరి ఒక రైతు బిడ్డ, ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో తన సంకల్ప బలంతో చూపెట్టిండు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అంటారు. కానీ నీరు పల్లమే కాదు, ఎగువకు కూడా పరుగులు పెడుతుంది, పైకి కూడా తీసుకుపోవచ్చు అని చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలే, తెలంగాణ బీళ్లకు నీళ్లు మల్లాలే అని చెప్పి ఒక మహాయజ్ఞానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. ఇవాళ మనం ఏ ప్రాంతంలోనైతే కూర్చొని ఉన్నామో, కాళేశ్వరం ప్రాంతంలో, కన్నెపల్లి ప్రాంతంలో, ఇక్కడ గోదావరి 80-90 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఇక్కడ ప్రవాహం వారిది గోదావరి నది ఉన్నది. మరి ఇక్కడ నుంచి గోదావరి నదిని ఇక్కడి నుంచి ఒడిసి పట్టి ఒక్కొక్క బొట్టుని మరి పైకి అప్లాండ్స్ ఏవైతున్నాయో అక్కడ దాకా తీసుకొని పోవాలి అంటే మరి అద్భుతమైన లిఫ్ట్ సామర్థ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసి వెతికి పరిశోధించి ఒక బృహత్తరమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టినారు కేసీఆర్ గారు. కానీ సిన్సియర్గా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మిడిహెట్టి అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా మరి తుమ్మిడిహెట్టికి మాత్రం ఎన్నడూ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చివరికి ఒప్పందం చేసుకునే ప్రయత్నం, అంతర్రాష్ట్ర ఒప్పందం ఏదైతే చేయాలో ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు సంబంధించి ఆ డ్యామ్ హైట్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఎన్నడూ కూడా వారు చేయలేదు. చేసినట్టు నటించారు తప్ప ఎన్నడూ చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు, మొదటి 9 నెలలు చాలా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన, అది బంద్ చేయమని రాదే, బ్రహ్మాండమైన ప్రయత్నం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని సంప్రదించినాం. అయ్యా 152 మీటర్లకు మీరు ఒప్పుకున్నట్టయితే మాకు మా ప్రాంతం మొత్తానికి కూడా
లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అంగీకరించండి అని చెప్పి వారిని పోయి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరిగింది. చేస్తే కూడా ఆయన స్పష్టంగా చెప్పినారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ 152 మీటర్లు ఎత్తు పెంచితే మరి ముందు మునిగేదే నా ప్రాంతం, నేను ప్రాతినిధ్యం వహించే ప్రాంతమే మునుగుతుంది. నేను ఈ డ్యామ్ పెంచొద్దు, హైట్ పెంచొద్దు అని చెప్పి పోరాటాలు చేసిన నేను ప్రతిపక్ష నాయకుడిగా, ఇలా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నా ప్రాంతం మునుగుతుంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను మీరు అనుకున్నారు. సమస్యనే లేదు, ఒప్పుకునే పరిస్థితే లేదు. తొమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లు. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మీరు ₹1 ఖర్చు పెట్టినా అది వేస్ట్ అవుతుంది, మేము ఒప్పుకుంటలేము, అనవసర ప్రయాస చేయకండి, ఇది కుదరదు అని నిర్ద్వందంగా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటుంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుంది, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంటుంది, కానీ ఒప్పందం మాత్రం ఎన్నడూ కాలే. కాబట్టి యాక్టింగ్ బాగా చేసినారు. తుమ్మిడిహెట్టి దగ్గర కడతాం అని చెప్పి టైం పాస్ చేసినారు, యాక్టింగ్ చేసినారు. తెలంగాణని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున చేసినారు. ఇక 9 నెలలు ప్రయత్నించిన తర్వాత, ఎందుకంటే ప్రజలు మనకిచ్చిన కాలం 5 ఏళ్ళు, మరి 5 ఏళ్ల లోపల ప్రాజెక్టు కట్టాలే, తెలంగాణ బీడు భూములకు గోదావరి నీళ్లు రావాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి. ఇక మహారాష్ట్ర ఒప్పుకునే సమస్య లేదు. ఇక వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటే మళ్ళీ ఇది ఇచ్చంపల్లి మాదిరిగానే శాశ్వతంగా పెండింగ్ అయిపోతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక జల దౌత్యం చేసి 148 మీటర్ల కాడికి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ రోజు బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన చెప్పిన మాట, నా జీవితంలో తెలంగాణ సాధించిన రోజు ఎంతైతే సంతోషంగా ఉన్నానో ఇలా అంతే సంతోషంగా ఉన్నా అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేసి, దీంతో మనకు గోదావరి నీళ్ల మీద మనం ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు, తెలంగాణ బీడు భూములకు నీళ్లు తీసుకోవచ్చు అని చెప్పి కేవలం 3.5-4 ఏళ్ల స్వల్ప సమయంలో, రికార్డు సమయంలో, ఎందుకంటే ఒక దిక్కు అప్పటికే పోరాటాలు జరుగుతున్నాయి, శ్రీరామ్ సాగర్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. శ్రీరామ్ సాగర్ పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టిన తర్వాత శ్రీరామ్ సాగర్కి నీళ్ళు వచ్చే బంద్ అయింది. అట్లాగే ఇక అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని కవులు పాటలు రాస్తున్నారు. పల్లె పల్లెనా పల్లేరులు మరిచే మా తెలంగాణలోనా అని చెప్పి మరి ఆ రోజుల్లోనే పాటలు కవులు రాస్తున్న పరిస్థితి. అటు తెలంగాణలో, ఇటు మహారాష్ట్రలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తట్టెడు మట్టి తీయలే. తుమ్మిడిహట్టికి ఎన్నడూ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలే. వాస్తవం ఏంటి అంటే ఇవాళ ప్రాణహిత కుదరది, ఇంకా ఆ ప్రాజెక్టు కుదరది, ప్రాణహిత చేవెళ్ళ అనేది కుదరది, తొమ్మిడిహట్టి దగ్గర ఆ పరిస్థితి లేదు అని ఖరాఖండిగా మరి అధికారులు చెప్పిన తర్వాత, మహారాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్న తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ను పెట్టి మరి వ్యాప్కోస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళందరినీ సంప్రదించి ఇంజనీర్ల సూచన మేరకు బెస్ట్ పాయింట్ ఏంటిది, బెస్ట్ పాయింట్ అంటే ఎక్కడ ఏ ఎండల్లోనైనా, ఎంతటి కరువులోనైనా, ఎంతటి కాటకం వచ్చినా, ఎంతటి ఉపద్రవం వచ్చినా, సూపర్ ఎల్ నినో వచ్చినా బెస్ట్ పాయింట్ ఏది నీళ్లు పట్టేందుకు అంటే, సార్ ప్రాణహిత గోదావరి కలిసినాక కాళేశ్వరం పాయింట్ ఏదైతున్నదో అక్కడ ఎప్పటికీ నీళ్లుంటాయి, మీకు ఎంతటి కరువు వచ్చినా నీళ్లుంటాయని చెప్పి చెబితే, ఆ రోజు మరి పెద్దలు ఇంజనీర్ల సూచన, జియాలజిస్టుల సూచన, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ, ఈ కన్నెపల్లి పంప్ హౌస్తో, లక్ష్మీ పంప్ హౌస్తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్ళని ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే, మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా, ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే నేను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.